ఒకప్పుడు వైసీపీలో పనిచేశారన్నటువంటి వంక పెట్టి వాళ్ళ మీద కేసు పెట్టాడు. వాళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టుల దాకా వెళ్లాల్సి వచ్చింది. అంటే ఏం జరుగుతుంది అక్కడ? పచ్చి దగానే కదా. అట్లాగే ఇప్పుడు కల్తీ లిక్కర్ కేసులో జనార్దన్ రెడ్డి దొరికాడు, అతను ఇంకొక అతను దొరికాడు, బాగానే ఉంది. అసలు జయచంద్రారెడ్డి దొరకలేదుగా, ఈ రోజు వరకు అతను పట్టుకునే ప్రయత్నం చేయలేదుగా. ఎక్కడ దొరికాడు జయచంద్రారెడ్డి? సస్పెండ్ చేశారు, పార్టీ సస్పెండ్ చేశారు. ఏం చేసుకున్నా నేలకి గీసుకున్నా తర్వాత అతను ఏమైనా తిరగకుండా ఆగుతాడా? అసలు మెయిన్ సూత్రధారి ఇప్పటి వరకు దొరకలేదు కదా. మరి అతనిదే కదా చెప్పింది, అతను దొరకలేదు కదా. విచిత్రం ఏంటంటే వేమూరి ట్రావెల్స్ విషయంలో యజమాని దొరకడం, బట్ అతను పంపించిన చెక్కులు వస్తాయి. జయచంద్రారెడ్డిని పక్కన పెట్టి జనార్దన్ రావుని పట్టుకుంటారు. అది కూడా ఏంటి, జనార్దన్ రావు అతనికి అసిస్టెంట్, అసలు ఆయన జయచంద్రారెడ్డిని తప్పించేస్తారు. పేరుకి ఇదిగో మీరు చెప్పినట్టుగానే అదిగో సస్పెండ్ చేశాం కదా మేము, ఏం చేసుకోను, ఎందుకు అరెస్ట్ చేయలేదు? పైగా ఈ లోపుగా జోగిని అరెస్ట్, జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు అది దొరకలేదు. బట్ జనార్దన్ రావు అని వాడు చెప్పాడు, ఆడికి నిన్ను జోగి రమేష్కి పరిచయం ఉంది కాబట్టి వీళ్ళిద్దరు చేసేశారు అన్నటువంటి. ఇప్పుడు ఇదే జోగి రమేష్ చంద్రబాబు గారి పేరు, లోకేష్ గారి పేరు, పవన్ కళ్యాణ్ గారి పేరే చెప్తారు, కేసు పెట్టేస్తారా? నరేంద్ర మోడీ పేరు చెప్తారు, కేసు పెట్టేస్తారా వీళ్ళు? అంటే ఇక్కడ ఆధారాలు ఉన్నాయి, ఏమున్నాయి ఆధారాలు? ఆడు చెప్పడమే ఆధారం. ఫేస్ కాల్ గానీ అది ఎక్కడ ఉంది? ఏం పట్టుకున్నారు? ఆడి ఫోనే దొరకలేదు కదా. ఆడి ఫోన్ దొరికితే మీరు చెప్పినట్టు ఆధారం ఉన్నట్టు, ఆడి ఫోన్ దొరకలేదుగా, మరి ఎట్ట ఆధారం దొరికింది వీళ్ళకి? ఆడి ఫోనే దొరకకుండా వాడితో వాడు అంత కూర్చోబెట్టి చక్కగా వాడి చేత ఒక స్టేట్మెంట్ ఇప్పించింది ఎవరు? పోలీసు అధికారి మాట్లాడుతున్నది కనబడుతుంది కదా అక్కడ వీడియో, వాడి ఫోన్లో నుంచి అని చెప్పారు.